అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో భారత ఫార్మా రంగంలో ఆందోళన నెలకొంది. జనరిక్ ఔషధాలపై 200% వరకు దిగుమతి సుంకం విధించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలతో ఫార్మా కంపెనీల షేర్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో విదేశాల నుంచి దిగుమతయ్యే జనరిక్ ఔషధాలపై 200% వరకు టారిఫ్ విధించే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యల ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై వెంటనే కనిపించింది. అమెరికా మార్కెట్పై అధికంగా ఆధారపడిన భారత ఫార్మా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, లుపిన్, అరబిందో ఫార్మా వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారత్కు అమెరికా అతిపెద్ద ఔషధ ఎగుమతి మార్కెట్. ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన జనరిక్ మందులను భారత కంపెనీలు అమెరికాకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత టారిఫ్లు అమల్లోకి వస్తే భారత ఔషధ ఎగుమతులు, కంపెనీల ఆదాయం, లాభాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటన వెంటనే అమల్లోకి వచ్చే విధానం కాదు. ఈ టారిఫ్ల అమలుకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంటుంది. అలాగే అమలు గడువు, మినహాయింపులు, ఇతర నిబంధనలపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన జనరిక్ ఔషధాల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాతో పాటు యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కూడా భారత కంపెనీలు తమ మార్కెట్ను విస్తరిస్తున్నాయి. దీంతో దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ మార్కెట్ల ద్వారా ప్రభావాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్ ప్రకటించిన 200% టారిఫ్ ప్రతిపాదన భారత ఫార్మా రంగంలో తాత్కాలిక ఆందోళనకు కారణమైనప్పటికీ తుది విధానం ఎలా ఉండబోతోందన్న దానిపై పరిశ్రమ భవిష్యత్తు ప్రభావం ఆధారపడి ఉంటుంది.